ఇక తుఫాను ప్రభావం కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 20 మండలాల్లో 20 డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చి నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు చెబుతున్న కలెక్టర్తో మా ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ తీరం దాటే ప్రమాదానికి వర్షపాతం అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. రాత్రి నుండి జిల్లా కలెక్టర్ సమన్వయ అధికారులతో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ రాత్రి నుండి పరిస్థితి ఎలా ఉంది? తుఫాన్ తీరం దాటింది, ఇప్పటికే రాత్రి నుండి పరిస్థితి ఎలా ఉంది సార్? మనకు మిడ్-నైట్ 3 o'clock నుంచి వర్షం స్టార్ట్ అయిందమ్మా. ఎన్టీఆర్ జిల్లాలో వర్షము ప్లస్ చిన్నగా గాలి కూడా ఉంది. మొత్తం జిల్లాలో ఇప్పటివరకు చూసుకుంటే 34.61 మిల్లీమీటరు వర్షం పడింది. యావరేజ్ క్యుములేటివ్గా 692 మిల్లీమీటర్ పడింది. దీనికి తగ్గట్టుగా ప్రిపేర్నెస్ మనం లాస్ట్ 1 week నుంచే చేస్తున్నాము. దాని ప్రకారంగా అన్ని మెషినరీస్, ఆల్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఫీల్డ్లో ఉంది. అదే ప్రకారంగా అటెండ్ చేశారు. అందుకే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కానీ ఏం జరగలేదు. అన్ని చోట్ల సాఫీగా జరుగుతున్నాయి. ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టామో ఇక్కడికి ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏంటి, వాటర్ స్టాగ్నేషన్ పెరుగుతూ ఉంది, చెట్లు పడిపోయే అవకాశం ఉంది, లేదా చిన్న కొమ్మ పడింది అని. అది వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి రెక్టిఫై కూడా చేయగలుగుతున్నాము. సో ఇట్లాగా ఎక్కడా ఇబ్బంది లేకుండా పబ్లిక్ అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని రిడ్రెసల్ మెకానిజం పెట్టుకుంటూ మానిటర్ చేసుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే ఏం ఇష్యూ లేదు. మనం సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాం. ఇంకా 1 day కంటిన్యూ అవుతుంది కాబట్టి 1 day కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా తయారుగా ఉంది. ఇప్పటికే మీరు దుకాణాలని తెరవద్దని కూడా చెప్పారు. అలాగే నైట్ నుండి చూసుకున్నట్లయితే అన్ని దుకాణాలు క్లోజ్ చేసే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు సార్. దానికి ఏమన్నా పబ్లిక్కి రిక్వెస్ట్ చేసామమ్మా. బికాజ్ వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చినా నార్మల్గా తిరుగుతున్నా కూడా చెట్లు పడితే లేదా బైక్లో వెళ్తుంటే జారి పడిపోయి చనిపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి కొంచెం రిస్ట్రైన్ చేయండి. అత్యవసర పరిస్థితి తప్పితే బయటికి ఏం రావాల్సిన అవసరం లేదన్నాము. అదే ప్రకారంగా ప్రజలు సహకరించారు. ఈవెన్ వర్తకులు కూడా చాలామంది క్లోజ్ చేసి ఉన్నారు. ఈరోజు కూడా వర్షం ఉంది కాబట్టి వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఒక్కరోజు కంటిన్యూ చేయండి. అంటే ఆ క్లోజ్ చేసి ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు, మీకు దగ్గరకు వచ్చే కస్టమర్ సేఫ్గా ఉంటారు. మనకు అడ్మినిస్ట్రేషన్గా ఏమైనా రెగ్యులేట్ చేయడానికి కూడా లేదా ఏదైనా రెస్క్యూ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. ఈ ఒక్కరోజే ఇంకా వర్షం, తర్వాత రేపు నుంచి యథావిధిగా అన్ని యాక్టివిటీస్ బాగా జరుగుతాయి. సో అట్లాగే ఎక్కడైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మీకు కమాండ్ కంట్రోల్ మీకు ఫోన్ చేయండి. మీకు అందుబాటులో 24/7 జిల్లా యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏమి భయభ్రాంతపడాల్సిన అక్కర్లేదు. అండ్ ఎవ్రీబడి బీ అలర్ట్ అండ్ బీ రెస్పాన్సిబుల్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే డ్రోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రాంతాల్లో డ్రోన్స్ ఉన్నాయి సార్? ఈ డ్రోన్ కెమెరాస్తో మీరు ఏం పర్యవేక్షిస్తున్నారు సార్? ఇప్పుడు మనకు ఫర్ ద ఫస్ట్ టైము సైక్లోన్ వచ్చినప్పుడు డ్రోన్స్తో మనకు డ్యామేజ్ కానీ లేదా ఈ ప్రిలిమినరీ ఎస్టిమేషన్ కానీ చేయండి అని సీఎం గారి ఆదేశాల మేరకు డ్రోన్ కార్పొరేషన్ నుంచి ఒక 20 డ్రోన్స్ మన జిల్లాకి ఇచ్చారు. అంటే ఈచ్ మండలానికి ఒక డ్రోన్ టీం వచ్చింది. ఆ డ్రోన్ టీం ఏం చేస్తారంటే వర్షం ఆగగానే వెళ్ళి అక్కడ డ్రోన్ ఎగరేసి అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏదైనా బిల్డింగ్స్ ఏదైనా ప్రాబ్లం అయిందా, ఎక్కడైనా చెట్లు విరిగిపడి ఉన్నాయా, అలాగే మెయిన్లీ అగ్రికల్చర్ క్రాప్ ఎక్కడ ప్రిలిమినరీగా డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తుంది అనేది ఒక ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేస్తారు. అది చేసిన వెంటనే ఆ ప్లేసెస్కి రెగ్యులర్ టీం వెళ్ళి ప్రాపర్ ఎస్టిమేషన్ చేయడం అవకాశం ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎస్టిమేషన్కి డ్రోన్ ఉపయోగించడం వల్ల మనకు మెన్ పవర్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, పబ్లిక్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ప్రభుత్వం ఇంత చక్కగా రెస్పాన్స్ అవుతుంది, ప్లస్ ఇంత టెక్నాలజీ వాడుతున్నారు. సో ఈ టెక్నాలజీ వాడడం వల్ల మనకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. నెక్స్ట్ టైం ఏదైనా సైక్లోన్ వస్తే వెంటనే ఒక డ్రోన్ పంపిస్తే మనకు ఇనిషియల్గా ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ దీన్ని కనెక్ట్ కూడా చేసుకొని లైవ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో ఇది ఒక మంచి పరిణామం. ఒక ఎవరీ క్రైసిస్ మనకు ఒక పాఠం నేర్పుతుంది కదా, అలాగా ఈ సైక్లోన్లో మనకు డ్రోన్ ఎలాగా సైక్లోన్లో వాడాలనే పాఠాన్ని కూడా నేర్పించింది. లాస్ట్ వన్ వైద్య శిబిరాలు, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎలా నడుస్తున్నాయి సార్? వైద్య శిబిరాలు 100% అన్ని రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం జరిగింది. అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. అక్కడ ఉన్న బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, క్రోనిక్ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 40 మెడికల్ క్యాంప్స్ దీంట్లో పెట్టున్నాము, మన క్యాంప్లో పెట్టున్నాము. ఇది కాకుండా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి ఉన్న అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, అలాగే పిహెచ్సి, సిహెచ్సిస్ అవి కూడా యాక్టివ్ చేస్తూ, ఇది కాకుండా ఎక్కడైతే టెంపరీగా రీహాబిలిటేషన్ సెంటర్స్ నందిగామ అలాగే ఈ తిరువురు ఏరియాలో పెట్టాము అక్కడ కూడా అదనంగా కూడా పెట్టున్నాము. సో మెడికల్ టీం 24/7 అలర్ట్గా ఉంది. ఈవెన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పబ్లిక్ నుంచి వచ్చే గ్రీవెన్స్ కూడా తీసుకొని వాళ్ళు మెడికల్ సేవని అందజేయగలుగుతున్నారు. ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కొండ చర్యలు పడడం కానీ, చెట్లు పడిపోయి అంటే ప్రాపర్టీ లాసు, లైఫ్ లాస్ అవ్వడం కానీ ఎక్కడ రాలేదు. పడిందంటే కొమ్మలు పడి ఉన్నాయి రోడ్ మీద, దాన్ని వెళ్ళి క్లియర్ చేసే తప్పితే అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగలేదమ్మా. సో థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఫర్ ఆల్ ద సపోర్ట్.
అయితే చూసారు కదా, జిల్లా కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదం లేదని కూడా చెప్తున్నారు. ఇంకా ఏ టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్స్తో కూడా ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేసే నేపథ్యం కూడా కనిపిస్తుంది. టెక్నాలజీని యూజ్ చేసి ఏవైతే వరదలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. 40 వైద్య శిబిరాలు పెట్టమన్నారు కూడా, అవి కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయని చెప్పేసి గర్భిణీలకి మరియు వృద్ధులకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయని కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, విజయవాడ, వైకే న్యూస్.